ఇక మా రంగనాథ్ గారి గురించి మళ్ళా ఒక గుడ్ న్యూస్ మీ అందరికి. అన్ని హైడ్రా చేస్తే మిగతా శాఖలు ఎందుకు? హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు మరోసారి మండిపడింది. నిన్ననేనా? నిన్ననే మండిపడేది, మళ్ళీ ఇవ్వాలని ఇలా గ్యాప్ వేయలేదు మా సార్. అంటే అలవాటు పడ్డ నేరస్తుడు కదా ఆయన, అలవాటు పడ్డ నేరస్తుడు ఆ మాత్రం ఉండాలి. సో కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం, దానికి క్షమాపణ కూడా చెప్పకపోవడం హైకోర్టు చరిత్రలోనే ఇంతకు ముందన్నడు చూడని పరిణామాలని అసహనం వ్యక్తం చేసింది. అన్నీ హైడ్రా చేస్తే మిగతా చట్టాలు శాఖలు ఎందుకు, అవన్నీ దండగేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంటే ప్రభుత్వం అంటే ఎవరు? మా రేవంత్ అనే ప్రశ్నించింది. ఇప్పుడు మా రంగనాథ్ పాపం నమస్తే తెలంగాణలో ఇంకా చూసి ఇది ఇట్లుంటుంది మరి లెక్క. హైడ్రా భయానకం, ఆ పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కమిషనర్కు ఇంత అహంకారమా అని హైకోర్టు అంటుంది. హైకోర్టు చెప్తుంది ఈ స్టేట్మెంట్, బీఆర్ఎస్ చెప్తలేదు వాస్తవానికి. బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే, వాస్తవానికి తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో ఆదివారం శనివారం వస్తే ఎవని కొంప కూలుతుందని భయపడుతుంది జనాలు. ఇలా శనివారం, ఇలా ఎవని కొంప మీద పడతాడు, రేపు ఆదివారం మళ్ళీ ఎవని కొంప మీద పడతాడు. మనం జనరల్గా శని ఆదివారం వస్తే ఇక కోడి చికెను మేక మటన్ తెచ్చుకుంటాం. ఇప్పుడు అట్లా కాదు, ఎవరి కొంప కూలుతుందని చూడాలి. టీవీ ఓపెన్ చేస్తే ఎవరి కొంప కూలుతుంది, అది మళ్ళీ పేద ఉందే. సో ఇప్పుడు ఈయన ఎందుకు ముందర పెడుతుంది బీఆర్ఎస్ అంటే, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈయన ఒక్కడు చాలు కాంగ్రెస్ని కుడిపించేందుకు. ఈయన ఒక్కడు చాలయా. ఇప్పుడు 3 చేస్తుర్రా, క్యూర్రు ఫ్యూర్రు ఏమంటారు అన్న. సో ఇప్పుడు 3 మున్సిపాలిటీలుగా చేయబోతున్నారు. ఆ 3 3 పోవడానికి ఈయన ఒక్క ముఖం చాలు ఇప్పుడు. సో అందుకే ఈయన వాడుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ. హైడ్రా రంగనాథ్ చాలా సక్సెస్ఫుల్గా వాడుతున్నారు. ఇలా వాడకం ఏ రేంజ్ అంటే, ఈయన ఒక్కరు చాలు ఈ తెలంగాణలో ఇక కాంగ్రెస్ని సున్న చేసేటందుకు. పోయినసారి 4-5 వచ్చినట్టున్నాయి, 150 ఎంతలో. ఈసారి మరి 4-5 అని వస్తారా అని డౌట్. ఈయన ముఖం చూస్తే ఓటు కూడా వేయడు ఇక కాంగ్రెస్కి. ఆయన పేరు వింటే ప్రజలంటే బెంబేలెత్తిపోతున్నారట, భయపడిపోతున్నారట. వాస్తవం అంటే నేను చాలా మందితో మాట్లాడేటప్పుడు, అరే నాయన ఎవడన్నా ఇల్లు కట్టాలంటే వణుకుతాండ, వాస్తవం చెప్తున్నా. ఎవడన్నా ప్లాట్ అంటే వణుకుతాండ, ఇది కొన్నాక ఇది ఏమైనా గురగొడుతున్నాడు అని. అందుకే రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోతుంది రోజంతా ఈయన పాపత్వం వల్లనే. హైడ్రాకు అసాధారణ అధికారాలతో కీలక శాఖలు నిర్వీర్యం అవుతున్నట. ప్రభుత్వ యంత్రాంగం అంతా చచ్చుబడిపోయిందట. అలాంటప్పుడు ఇతర చట్టాలన్నీ రద్దు చేయండి, హైడ్రా చట్టం ఒకటే ఉంటుందని ప్రకటించేయండి. ఒక్క కేసులో 3 సార్లు ధిక్కర్లు అసాధారణం. హైకోర్టు చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటివి వినలేదు. కొందరిపైనే హైడ్రా వివక్ష చూపిస్తుంది. ఎందుకోసమో తెలుసు. కోర్టు ధిక్కర్లకు పాల్పడి కనీసం క్షమాపణ చెప్పడా? బేషరతు క్షమాపణ చెప్తేనే అఫిడవిట్ను అనుమతిస్తాం. ఆ తర్వాతే సైనిక జోక్యం ఉత్తర్వులపై తుది నిర్ణయం ఉంటుంది. హైడ్రాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు ఏజీపై గౌరవంతో ఆర్మీ యాక్షన్ ఆదేశాలు నిలిపివేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పమంటుంది ఫస్ట్. మొదలు క్షమాపణ చెప్పరా నాయన, చెప్పకపోతే లేని పనులు జైలుపోయే ఊరి. ఎందుకంటే ఒక అధికారి ప్రభుత్వంలో ఉన్నాక తప్పుడు పనుల వల్ల జైలుకి పోయిన చరిత్ర నీకు మొట్టమొదటిగా వచ్చే అవకాశం ఉన్నది. పరిణామాలు గట్టినే కనిపిస్తున్నాయి. ఈ లొల్లెంతా నాకెంత అనుకుంటే సప్పుడు ఏమైనా క్షమాపణ చెప్తాను, మొత్తం లొల్లి మొత్తం పోతుంది దెబ్బకు. హైడ్రా రంగనాథ్ గారు మీరు గమనించాల్సిందంటే, ప్రజలు అన్నీ చూస్తున్నారు. మీ వల్ల రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది శూన్యమైపోతుంది. మరి రేవంత్ రెడ్డికి సోయి లేదా, నీకు సోయి లేదా, లేదు మీకు మొత్తానికే తలకాయలు పనిచేస్తలేవో తెలియదు, కానీ ప్రజలు ఈ హైడ్రా అనే దాని వల్ల పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నారు. ఎవడు ఏడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలన్నా వాళ్ళు వణుకుతాంది. ఎందుకంటే కోట్ల విలువ చేస్తారు కదా భూములు ఇవ్వాలి హైదరాబాద్. మరి కోట్ల విలువ చేసే భూములు ఇట్లా బజార్లో దొంగలకు వచ్చి దుబ్బకపోతుంటే భయపడరా? ఇవి కర్మ దిష్టమోర్ మీద మేము చెప్తాం కానీ